ఊరు ఎక్స్పాండ్ అవుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళాక వీళ్ళకి ఊరికి మధ్యన సంబంధాలు పెరుగుతాయి కదా, ఆ పక్కన ఇల్లు వచ్చేస్తాయి. ఫైనల్గా ఊరంతా డెవలప్ అయ్యాక ఇది కాస్ట్లీ ఏరియా అవుతుంది. ఇది కూడా ఇప్పుడు మీకు హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డికి ఎందుకు పేరు? ఆ అమ్మవారి అవును. గుడి ఉంది కదా, ఆ అవును. పెద్దమ్మ పెద్దమ్మ గుడి. గుడి. హ్మ్. ఆ ఏరియా హ్మ్. ఏంటి? అట్లా తీసుకున్నదేగా భూమి. జూబ్లీ హిల్స్ అదంతా. హ్మ్. జూబ్లీ హిల్స్ ఆ హ్మ్. ఏరియాలో ఉన్న బస్తీలన్నీ ఆ రోజున పీజీఆర్ పోరాటాలతో వచ్చినాయి. వాళ్ళకి పట్టాలు హ్మ్. ఇప్పించాడు. అవును. మంచినీళ్లు, హ్మ్. రోడ్లు, కాలువలు అన్ని. హ్మ్. పీజీఆర్ చనిపోయిన రోజున రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటారు, లేదా అంతమంది వచ్చి ఉంటారు. హైదరాబాద్ లాంటి అది. చోట హ్మ్. చనిపోయినప్పుడు హ్మ్. రావడం అంటే ఆషామాషి కాదు. ఎందుకని? అవును. పీజీఆర్ ఏమన్నది హ్మ్. రాష్ట్ర స్థాయి నాయకుడిగా అందరికీ పరిచయమా? కాదు. హ్మ్. ఒక్క హైదరాబాదులో ఎక్కడెక్కడి నుంచినో వెళ్ళి హ్మ్. అక్కడ బ్రతికే పేదవాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇవాళ అట్లాంటి ఒక ఛాన్స్ ప్రభుత్వం ఇద్దాం అనుకుంటుంది. జగన్ ఆల్రెడీ ఇచ్చాడు అది. 22A కిందన జగన్ టైంలో ఏడాది ముందు నిర్ణయం తీసుకున్నాడు. ఆర్డర్లు రావడానికి 4, 5 నెలలు పట్టింది. ఏది ఎలక్షన్స్‌కి ముందు అనమాట. అప్పుడు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పైబడి ఇల్లు వాడుకుంటున్నటువంటి, అంటే ఇల్లు కట్టేసుకుని ఉన్నటువంటి వాడు, పన్ను ఇట్లా కడుతున్నటువంటి వాడు, 20 సంవత్సరాల పైబడి పొలం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే ఆ భూమి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసేయడం అన్నటువంటిది. దాని